పరిశుద్ధమైన నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుడికి తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మీరందరూ ఏ విధంగా ఉన్నారని అడగడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవుడికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు బాగున్నారని విశ్వసిస్తూ పరిచర్యను ముందుకు నడిపిస్తున్న దేవాది దేవుడికి ప్రత్యేకముగా వందనములు తెలియజేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాను. మీరు ఏ విధంగా ఉన్నా మీ యొక్క ప్రార్థన అవసరతలు కింద మేము రెఫర్ చేస్తున్న నంబర్స్కు మీరు కాల్ చేసినప్పుడు దాని ద్వారా మేము ప్రార్థించడానికి అవకాశము ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియులారా, మీరు మాకు సంప్రదించినప్పుడు మేము ఏ విధంగానైతే మీరు దేవుడి ఎదుట దేవుడు ఏ విధంగా ఆదరిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తున్నాడని మేము చెప్పడం కాదు, కానీ మేము ప్రార్థనలో ఉండడానికి గొప్ప అవకాశం అని భావిస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. 3వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉన్న మాట ఏంటిది అనగా, ఆయన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని ఇక్కడ హెబ్రీలకు రాస్తూ ఉన్నాడు. ఎవరు రాస్తూ ఉన్నారు అనగా, అపోస్తులుడైన పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నారు. దేవుని ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటే, ఎందుకనగా ఆయన అనేకులు ఎక్కడనో లక్ష్యం ఉంచకుండా ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు అనగా ఆయన ఎదుట ఉన్నవారు ఆయనను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వారిని విస్మరిస్తూ ఉన్నారు లేదా వారిని తిరస్కరిస్తున్నప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న మాట, ఆయన పైన మొదటిగా మన యొక్క లక్ష్యము ఉంచాలి. ఎందుకనగా ఆయన ద్వారానే తప్ప తండ్రి యొద్దకు మనము వెళ్ళమని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుని ప్రియులారా, ఇక్కడ తర్వాత చూస్తూ ఉంటే ఈ 2వ వచనంలో 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. దేవుడు ఏ విధంగానైతే ఈ లోకములో ఉన్న మోషే, ఆయన నిజమైన దేవుని సేవకుడిగా ఇజ్రాయేలు ప్రజలను ఏ విధంగానైతే బానిసత్వంలో నుండి నడిపించాడో అనగా దేవుడికి నమ్మకమైన వారిగా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించే దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మోషే గారి జీవితంలో చూస్తే, మాకు ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినావా, ఇక్కడికంటే అక్కడనే మేలు కదా మేము అని అన్నప్పుడు బండ నుండి నీళ్లను ఏ విధంగానైతే దేవుడు అనుగ్రహించినాడు. దేవుని ప్రియులారా, ఆ యొక్క మోషే ద్వారా దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా ఏ విధంగానైతే తెరుచుకొని దారిచేటట్టు చేశారో దేవుడి ప్రియులారా, ఇక్కడ మనము కూడా ఎన్నో శ్రమల గుండా మనం వెళ్తూ ఉంటాం. మన గురి తెలియదు, మనకు లక్ష్యం ఏంటో తెలియదు, మనం ఏంటిది అనేది ఎప్పుడు తెలియదు. కానీ ఎప్పుడైతే దేవుడి పైన ఆధారపడి జీవిస్తూ ఉంటామో అప్పుడు మనలను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క సన్నిధి చేత మనల్ని కప్పి నింపి మనకు ఆలోచనను అనుగ్రహిస్తారు. దేవుని ప్రియులారా, అందుకే దేవుని వాక్యంలో కీర్తనకారుడు సరిగ్గా జ్ఞాపకం చేస్తాడు. ఏంటిది అనగా, నీ పనుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయననే నిన్ను ఆదుకొనును. ఎందుకంటే ఆయన పైన మన యొక్క భారమును అనగా మనము చేయవలసినది మనం ఆలోచన చేస్తూ ఉంటాం, మన ఆలోచన కంటే మించినది దేవుడు జరిగిస్తూ ఉంటాడు. దేవుని ప్రియులారా, ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, కావున మనము విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టి కొనిపోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవాలని. దేవుని ప్రియులారా, మనం విన్న వాటిని, చూసిన వాటిని లేదా మనము విడిచిపెట్టకుండా మనం వినిన సంగతులను బట్టి మనము దేవుడి ఎదుట విశేషమైన జాగ్రత్త కలిగి జీవించేవారుగా ఉండాలి. దేవుని ప్రియులారా, అందుకే మన లక్ష్యము యేసు వైపు చూస్తూ మనం జీవించాలి. యేసు వైపు చూస్తూ మనం ఏ విధంగా జీవించాలని అంటే, ఆయనే మనకు శాంతికరమై ఉన్నాడు. దేవుని ప్రియులారా, తిమోతిలకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తాడు. తిమోతి పత్రికలో జ్ఞాపకం చేస్తాడు, ఆయన నమ్మదగిన వాడు,
ఆయన పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నవాడు. ఎందుకంటే ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే 2వ అధ్యాయం 2వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము విధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం. దేవుని ప్రియులారా, మనము తప్పించుకోవడం దేవుడి దృష్టిలో అది కరెక్ట్ అయినది కాదు. మనకు ఇచ్చిన బాధ్యత ఏదైనా సరే, నీకు ఇచ్చిన బాధ్యత చిన్నదైనా, ఇతరుల కొరకు ప్రార్థించే బాధ్యత కలిగి ఉన్నావా, లేదా ఇతరులకు మంచి చేసే ఆలోచన కలిగి ఉన్నావా, ఇతరులను దగ్గరికి తీసుకునే స్వభావము నీకు దేవుడు అనుగ్రహించారా, లేకపోతే దుఃఖములో ఉన్న వారితో మాట్లాడడానికి దేవుడు ఆ తలంతునిచ్చాడా? దేవుని ప్రియులారా, మనము ఏది కలిగినా కూడా మన లక్ష్యము దేవుడై ఉండాలి. దేవుడి ప్రియులారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆత్మీయమైన ప్రజలారా, చూస్తున్న దేవుని యొక్క సంబంధికులారా, ఈ దినమున మీరు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారంటే దేవుడి చిత్తము మీ పట్ల అది బలముగా ఇక్కడ ఉన్నదని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీకు లక్ష్యమై ఉన్న దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత మీరు వినిన దానిని గూర్చి జాగ్రత్తగా మీరు దేవుడి యొక్క సన్నిధిలో విశేషమైన ఆసక్తిని కనబరిచి మీరు మహిమ పొందుకోవాలి దేవుడి యొక్క మాటను అని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవదూతల ద్వారా పలకబడిన మాటలు అని ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషులను జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటి వాడు. చూడండి దేవుని ప్రియులారా, దేవాతి దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొనడానికి మనము ఏ పాటి వారము ఒకటి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వైపు లక్ష్యం ఉంచి ఆయన పైన మనము భారము మోసినప్పుడు దేవుడు సమస్తమైన మేళ్ల చేత నింపే దేవుడని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన చూడండి దేవుని ప్రియులారా, 7వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది, నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి. ఆది కాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. భూమి ఆకాశములను సృజించిన తర్వాత ఆయన ఎంతగానో అనగా మానవునికి అధికారము అనుగ్రహించారు. ఆయన చేతి పనుల పైన మానవునికి అధికారమును అనుగ్రహించిన దేవుడని జ్ఞాపకం చేస్తున్నాను. కావున దేవుని ప్రియులారా, మనము ఆయన వైపు లక్ష్యం ఉంచినప్పుడు, ఆయన వైపు మనము విశేషమైన జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు, మనము విశేషమైన ఆసక్తిని కలిగి ఆయన పట్ల మనము జీవించినప్పుడు, నిర్లక్ష్యముగా ఉండకుండా మనము దేవుడికి ఎదుట, ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు, ఆయన కూడా ఒక అధికారిగా, అంటే ఆయనను పంపిన తండ్రి అయిన దేవుడికి ఆయన జవాబుగా ఉన్నారు. దేవుని ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం మోషే ఎంత నమ్మకంగా ఉన్నాడో దానికంటే రెట్టింపుగా యేసుక్రీస్తు ప్రభువు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితాలలో మనకు బాధ్యతలు ఏంటిది, మనకు బాధ్యత లేదు అని మనం అనుకుంటుంటాం. ఒకరి కొరకు ప్రార్థించే బాధ్యత కలిగి మనం జీవిస్తూ ఉన్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరి కొరకు మనకు మంచి స్వరము ఇచ్చి దేవుడి పాటలను రాయడానికి దేవుడి శక్తిని అనుగ్రహిస్తే తప్పకుండా అది ఇతరులకు ఉపయోగకరంగా, నీకు దేవుడికి సంబంధము కలిగి ఉండేలాగున మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రియులారా, మనం చూస్తున్న ప్రతిదీ కూడా దేవుడు ఎంతగానో ధైర్యపరుస్తూ మనల్ని ఆయన చిత్త ప్రకారం మనం నడిచినప్పుడు ఆయన ఎంతగానో మనకు తోడై నీడై ఉండి బలపరుస్తారన్న సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మహిమ ప్రభావముల కిరీటము మనకు ధరింపజేసే దేవుడు ఉన్నారన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ లోకం మనల్ని గుర్తించకపోవచ్చు, మనము ఏమి చేసినా, మనము ఏమి చెయ్యని వారిగా మనల్ని లోకం చూడవచ్చు, కానీ మనల్ని దేవుడు గుర్తించే ఒక రోజు అంటూ మనకు ఉంటూ ఉంది దేవుని ప్రియులారా.
కావున ఆయన గుర్తించే రోజు వచ్చినప్పుడు మనము తప్పకుండా ఆ గుర్తింపులో మనకు కలిగిన సమస్తాన్ని మనము దేవుడి ఎదుట ఉంచుకున్నప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఆదరిస్తూ మనలను ఓదారుస్తూ ఆయన పరలోక రాజ్యములో ఆయన సింహాసనం ఎదుట మనకు మహిమ ప్రభావములు అనే కిరీటమును ధరింపజేస్తారన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటువంటి కృప దేవుడు నా జీవితంలో వ్యక్తిగతంగా మరియు కుటుంబ సమేతముగా దేవుడు అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వశక్తి మంతుడమైన తండ్రి, సర్వాధికారివైన దేవా, నీ యొక్క పరిశుద్ధమైన నీ యొక్క కృపను బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చదివిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ధ్యానించటంలో మీరు కృప చూపించారు ప్రభా, అందును బట్టి స్తోత్రములు ప్రభా, నీకు స్తోత్రం. అయ్యా తండ్రి, మా యొక్క ఆత్మీయులను మీరు జ్ఞాపకం చేసుకునండి. అనారోగ్యములతో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా, నీకు వందనాలు. మంచి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యమును, క్షేమమును అనుగ్రహించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, నీకు వందనాలు. వివాహ విషయంలో అయ్యా తండ్రి, ఎంతమంది బిడ్డలైతే వివాహాల కొరకు సిద్ధపడుతూ ఉన్నారో ప్రభా, వారందరినీ పేరు పేరు వరుసన దీవించండి. గర్భఫలము లేక ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో ప్రభా, వారందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి యొక్క మెండైన కృపల చేత భద్రపరుచుకుంటారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్.